వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పేపర్ సెకండ్ పేపర్లోని ఇంపార్టెంట్ బిట్స్ని మనం చూద్దాం. ఈరోజు 13వ రోజు. ఇందులో ఫస్ట్ బిట్, బ్రహ్మదేవుని ముఖం నుండి వెలువడ్డ వేదాలను దొంగలించిన రాక్షసుడు ఎవరు? ఆన్సర్ హయగ్రీవుడు. హయగ్రీవుని సంహరించడానికి శ్రీహరి ఎత్తిన అవతారం ఏది? ఆన్సర్ మత్స్యావతారం. వ్యాస మహర్షి ప్రధాన శిష్యుల పేర్లేంటి? నంబర్ 1 పైలుడు, రెండవది జైమిని, మూడవ వ్యక్తి వైశంపాయనుడు, నాలుగవ వ్యక్తి సుమంతుడు. 244 వరాహం కారణంగా పరమేశ్వరునితో పోరాడిన వాడు ఎవరు? ఆన్సర్ అర్జునుడు. 245 ఆయుర్వేదమునకు మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ధన్వంతరి. 246 సుకేతుడనే యక్షునికి ఎవరి వరం వల్ల తాటక జన్మించింది? ఆన్సర్ బ్రహ్మదేవుడు. 247 చూళి అనే తపశ్శాలిని వివాహమాడిన గంధర్వ కన్య ఎవరు? ఆన్సర్ సోమద. 248 విశ్వామిత్రుడి అస్త్రశాస్త్రాలన్నీ వశిష్ఠుడు దేనితో నిరోధించాడు? ఆన్సర్ ఘన బ్రహ్మదండం ద్వారా. 249 భాగవతమును వ్రాయమని వ్యాసుణ్ణి ప్రోత్సహించింది ఎవరు? ఆన్సర్ నారదుడు. నెక్స్ట్, నారాయణుని తొడ నుండి పుట్టిన అప్సరస ఎవరు? ఆన్సర్ ఊర్వశి. 251 పురాణముల ప్రకారం బ్రాహ్మణ ధర్మములు ఏంటి? ఆన్సర్ అధ్యయనం, అధ్యాపనం. నంబర్ 1 అధ్యయనం, నంబర్ 2 అధ్యాపనం, నంబర్ 3 యజనం, నంబర్ 4 యాజనం, నంబర్ 5 దానం ఇవ్వడం, నంబర్ 6 దానం స్వీకరించడం. అధ్యయనం అంటే చదువుకోవడం, అధ్యాపనం అంటే చదువు చెప్పడం, యజనం యజ్ఞం చేయడం, యాజనం యజ్ఞం చేయించడం, దానం ఇవ్వడం దానం స్వీకరించడం. సో చదువు కొనడం, చదువు చెప్పడం, యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం, దానం ఇవ్వడం, దానం స్వీకరించడం. సో ఈ 6 కూడా బ్రాహ్మణ ధర్మాలు పురాణముల ప్రకారం. 252వ క్వశ్చన్, హిమాలయములలో ప్రవరునికి కనిపించిన గంధర్వ స్త్రీ ఎవరు? ఆన్సర్ వరూధిని. 253 కంసుడు చేసిన యాగం పేరేంటి? ఆన్సర్ ధనుర్యాగము. 254 బ్రహ్మ నివాసం ఏంటి? ఆన్సర్ సత్యలోకం. 255 బృహద్రథుని తర్వాత రాజ్యమునకు వచ్చినవాడు ఎవరు? ఆన్సర్ అగ్నిమిత్రుడు. 256 గురువుకు, దేవుడికి, బ్రాహ్మణుడికి నమస్కరించని వాడు ఏ నరకమునకు పోగును? ఆన్సర్ కాలసూత్రము. 257 అష్టమాతృకలు ఎవరు? ఆన్సర్ దుర్గాదేవి నుండి పుట్టినవారు. 258 సర్వేశ్వర ధర్మములు లోకానుగ్రహంతో ఎవరు చెప్పిరి? ఆన్సర్ కుమారస్వామి. 259 చతుర్దశి నాడు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి? ఆన్సర్ పేలపిండి. తర్వాత 260వ క్వశ్చన్, 15 రోజుల పాటు మహాభీకరంగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ భీముడు మరియు జరాసంధుడు. సో ఇంతటితో 260 క్వశ్చన్స్ అనేది మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో ప్రిపరేషన్ని దయచేసి దాన్ని ఫోకస్ అనేది పట్టు తప్పకుండా చూసుకోండి. ప్రతిరోజు ఈ 20 బిట్స్ నేర్చేసుకోండి. ఆ 20 బిట్స్ కూడా క్యూములేటివ్గా నేర్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఫస్ట్ వీడియో, సెకండ్ డే ఫస్ట్ ప్లస్ సెకండ్, మూడవ రోజు ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్, అలా నేర్చుకుంటే మీకు రివిజన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన రోజు యూ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణమైనా ఎగ్జామ్ రాయగలరు.
అలా కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని సో దాని గురించి ఆలోచించి వారిని వీరిని అడిగి సో దయచేసి అలా టైం వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా నిరుద్యోగులుగా మన పోవడం తప్పకుండా చేయాలి. బట్ అంతకంటే ముందుగా మనము సిలబస్ మీద పోరాటం చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఈ యొక్క ఎగ్జామ్‌కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి దయచేసి ఈ వీడియోని లింక్‌ని షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారంగా వేరే వారికి రెఫర్ చేస్తది. సో అది నాకు కొంత హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎగ్జామ్ వరకు కూడా ఈ సీరీస్ అనేది కొనసాగుతూనే ఉంటది. నేను చాలా బుక్స్ రెఫర్ చేసి బిట్స్ సేకరించి మీకు నేను అందిస్తున్నాను. సో చాలా మందికి యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.